అలాంటప్పుడు మనతో పాటు ఉండమంటే ఎవరు? వీళ్ళంతా ఉపాధి రారు కదా. ఇతరులా మనం ఉన్నామంటే ఇట్లా మనకి బాగా తెలుసు. వచ్చింది ఒంటరిగా వెళ్ళేది, ఒంటరిగా మనతో పాటు ఎవరు ఉండాలని తెలుసు. కొంత ఉన్నా కదా కొట్టుకుందాం, మనకి థాట్స్ రావు కదా. అసలు థాట్స్ మనకు వస్తాయా? థాట్స్ మనకి రాదు కదా. యాంత్రికం అన్నమాట, అట్లనే జరిగిపోతుంది. మనము మన సమస్యలు, సంసారము, పిల్లలు ఇట్లానే జరిగిపోతుంది. అయితే ఈ థాట్ ఎవరికి వస్తుంది? నేను అనే థాట్ ఎవరికైనా వస్తుంది? రాదు. ఎందుకు రాదు? ఎప్పటికీ ఆన్సర్ ఎందుకు థాట్స్ మనకు రావు? నేను చెప్పేది సత్యమా కదా, అవునా కదా? ఇప్పుడు ఆ థాట్స్ ఆలోచన మనకు రావట్లేదు ఎందుకు? సో ఇది ఏమంటే మనము నేర్చుకోవాల్సింది, దీనికి మనకు ఆన్సర్ కావాలంటే దగ్గరికి వెళ్ళాలి. ఎవరు అంటే దీన్ని ఎవరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం చెప్తారు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు దీన్ని, వాళ్ళ దగ్గర చెప్తారు. వాటి నేనంటే ఎవరు చెప్తారు. సో ఫస్ట్ నేను చెప్తా ఇంకోటి భగవద్గీత. ఇలా సెకండ్ చాప్టర్లో చెప్తారు. సెకండ్ చాప్టర్లో ఒక శ్లోకం వస్తుంది. అందులో ఒకటి దేహము. దేహం అంటే ఏది? అందుకు తెలుసు కదా, ఈ శరీరం. దాన్ని ఏమంటాం? దేహము. దేహం ఎలా ఉంటుంది? జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి. దీనికి 6 శరీరాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటి? జాయతే. చెప్పండి. అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి. జాయతే అంటే ఏంటిది? అంటే పుట్టింది చిన్న పాప. అస్థి, ఆ పాప ఏం చేస్తుంది? అట్లనే ఉంటుంది. ఏం చేస్తుంది? జాయతే, అస్థి, వర్ధతే. ఇట్లా పెరిగింది, ఇట్లా పెరిగింది, ఇట్లా పెరిగింది. అది పెరుగుతూనే ఉంటుంది. జాయతే. నెక్స్ట్ తర్వాత జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే. మారుతూ ఉంటుంది. పాప ఉంది అట్లనే ఉంటుందా? మార్పు వస్తుంది కదా. సో జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే. శుద్ధుడైపోతుంది. అదేమంటే నశ్యతి. అది చనిపోతుంది. దీనేమంటాం మనము? దేహము. ఇంకో పద మాటలు అక్కడ, అది మనకు తెలియదు. దేహి. మన దేహం అనే బాగా పరిచయం. ఇంకోటి దేహి. ఆ దేహి ఏంటంటే దేహంలో ఉండేది, కానీ దేహం కాదు. దేహంలోనే ఉంటుంది అది. అది దేహం కాదు. దేహికి వేరు, దేహం వేరు. ఈ దేహం ఏం చేస్తుంది? దీనికి జన్మ మరణం లేవు. శాస్త్రంగా ఉంటుంది అది. దాన్ని ఏమంటామో ఆ దేహిని సచ్చితానందం అంటారు.
ఏం చెప్పారు? సో దేహము, దేహి. సో దేహము అంటే దిస్ ది బాడీ. దేహి అంటే హూ లివ్స్ ఇన్ ది బాడీ బట్ హూ ఇస్ నాట్ ది బాడీ. సో దేహి లివ్స్ ఇన్ ది బాడీ బట్ ఇస్ నాట్ ది బాడీ. దేహి దేహంలో ఉంటాడు కానీ వాడికి దేహం సంబంధం లేదు. దాన్ని ఏమన్నా మనం ఇప్పుడు సచ్చిత్ ఆనందం అంటే, సత్ అంటే ఏంటంటే ఎప్పుడు ఉండేది, దాని జన్మమరణాలు లేవు, శాస్త్రంగా ఉండాలి. అది దాన్ని ఏమంటాం మనం? సత్ అంటాం. సత్యం చెప్పండి. సత్యం అంటే అర్థమేంటి? సత్యం అంటే సత్ అంటే జన్మమరణాలు లేవు, ఎప్పుడూ ఉండేది, శాశ్వతంగా ఉండేటటువంటి. చిత్ అంటే, చిత్తం అంటే మనసు కాదు. చిత్ అంటే మనసు కాదు. చిత్ అంటే చైతన్యం. అంటే నేను చైతన్య స్వరూపము, నేను సత్ స్వరూపం, నేను, నాకు జన్మ మరణాలు లేవు. ఎదుక దానికి ఉంటుంది. దట్ సెల్ఫ్ అవేర్నెస్. ఐ ఆమ్ ద డివైన్ బీయింగ్. అందులో పట్టం డెత్ అంటారు. అర్థమైందా? చిత్ అంటే ఏంటో? ఏంటి? చైతన్యము. నాకు తెలుసు, నేను చైతన్యం, నేను చైతన్యం, నేను శరీరాన్ని కాదు. తర్వాత ఆనందం. నా స్వరూపమే ఆనందం. నేను అంటే ఇది. ఆ దేహినే నేను అనేది. అర్థమైందా? అవును, నేను దేహం కాదు, దేహి. ఈ దేహంలో ఉండేదాన్ని, నాకు జన్మమరణాలు లేవు, నేను సచ్చిదానంద స్వరూపం అంటారు. అదే నేను అని. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? సో ఈ దేహినే కానీ ఇదే నిజమైన అనుకుంటాం. నాకు ఎట్లా లేదు కదా, నేనంటే దేహంలోనే వస్తుంది నా మందిలో అన్నా కదా. ఇప్పుడు చెప్పాను కదా, నేను సచ్చిదానందం, నా జన్మ లేవు అని చెప్తే కూడా నాకు రాలేదు కదా. ఇప్పుడు మీకు భావన భావన ఉందా? మీకు దేహిన భావన ఎవరికైనా ఉందా? నేనుంటే అంటే దేహం ఉంటే అంటాం, అవునా కదా. నిజమైనప్పుడు మనకి లేదు, మనకి ఎడిపోయింది. నిజ స్వరూపాన్ని ఎందుకు మర్చిపోయాం? నిజానికి నేను దేహాన్ని కాను, దేహి అంటే నేను సచ్చిదానంద స్వరూపం, నేను, నాకు జన్మ మరణాలు లేవు, అలాంటి మనిషిని నేను. నా స్వరూపమే ఆనందం. ఎక్కడ ఆనందం వస్తుంది? రోజుకు 1000 సమస్యలు, 1000 బాధలు, 1000 చింతలు, సంసారంలో పడి ఏమవుతున్నాం? కొట్టుకుపోతున్నాం. ఎందుకు అలా ఉన్నాం? నే స్వరూపాన్ని ఎందుకు మర్చిపోయాం? అజ్ఞానం ఎందుకు వస్తుంది? అహంకారం ఎందుకు వస్తుంది? నా స్వరూపాన్ని ఎందుకు నేను మర్చిపోయాను? నేనెవరిని అసలు? నాకు జన్మ మరణాలు లేవు, నేను శాశ్వతంగా ఉండేవాడిని, నా స్వరూపమే ఆనందం, నేను పరమానందంగా ఉండేవాడిని. నేను వాటి స్థితిని మనం మర్చిపోయి ధ్యానం పట్టుకున్నాం. ఈ ధ్యానంలో ఏముంది అసలు? చెప్పా కదా, ఇది పైన దేహం. ఇది నిజమైన స్వరూపం ఎక్కడ? నిజ స్వరూపం ఎక్కడ? ఈ భావన ఎక్కడ? నేను దేహం ఎలా అయ్యాను? నేను దేహం ఎప్పుడు కాలేదు కదా.
నాకు ఆ భావన ఎందుకు వచ్చింది, నేను జగ భావన ఎందుకు వచ్చింది? సో దీనికి చాలా ఆన్సర్లు చెప్పారు. రామకృష్ణ పరమహంస వారు చెప్పారు, శారదమ్మ చెప్పారు, మన శాస్త్రాలు చెప్తున్నాయి. తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవటం ఆపేస్తాము. తెలుసుకోవాలి కదా ఏంటది అనిల స్వరూపం. అది అయినప్పుడు ఎందుకు మర్చిపోయాను? అనిల స్వరూపం ఎందుకు మర్చిపోయాను నేను? దానికి కారణం ఏంటి? సో మనకి వాళ్ళు చెప్పారు భగవద్గీతలో, దేహం వేరు దేహి వేరు, నేను దేహాన్ని కాను, నేను దేహి. అప్పుడు ఎందుకు మర్చిపోయాను నేను? దీనికి కారణం ఏంటి? ఇక్కడ మళ్ళీ శ్రీకోట భగవద్గీత ఇక్కడ ఏమన్నారంటే, ఈ దేహి అనేది దాన్ని మనము జీవాత్మ అంటాం. సో జీవాత్మ అన్న దేహి అన్న దేహి, అది స్వరూపం ఏంటి? సత్ చిత్ ఆనందం. ఇక్కడ ఇన్ని జీవాత్మలు ఎన్ని ఉన్నాయి? కొన్ని కోట్ల జీవాత్మలు ఉన్నాయి. ఇంకోటి ఉంది పరమాత్మ. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ ఒక్కడే, జీవాత్మలు కొన్ని కోట్లు కోట్లు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సూర్యుడు, అతని కిరణాలు ఎన్ని ఉంటాయి? కోట్ల కొద్ది ఉంటాయి. సూర్యుడు ఒకడే. ఇప్పుడు ఆ సూర్యుడిని కిరణాలని మనం వేడి చేయగలుగుతామా? అవుతుందా? అవ్వదు. అలాగే మనం కూడా ఇప్పుడు ఆ సూర్యుడు అనేది భగవంతుడు, పరమాత్మ, ఇవరంతా జీవాత్మ. మన జీవాత్మ అందరూ ఒక కిరణాలలాగా. అంటే కిరణాలను భగవంతుని సూర్యుడు విడదీయలేము, అలాగే మన మధ్య మనం విడదీయలేము. మనకు భగవంతుని మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎట్లా ఒక కిరణము ఒక సూర్యుడు విడదీయలేరు, అలాగా నన్ను భగవంతుని ఎవరు విడదీయలేరు. అటువంటి సంబంధం మనకి. అలాగే మర్చిపోయాము. అర్థమైందా? సో భగవంతుడికి మనకి అవినాభావ సంబంధం, ఎవరు దాన్ని విడదీయలేరు. అక్కడ సంబంధం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మనం మర్చిపోయాం? అది అసలు ప్రశ్న. దాన్ని కావాలని చెప్పారు. సో మళ్ళీ కృష్ణ వెళ్తాం భగవంతుని దగ్గరికి. ఆయన ఏమంటారంటే, ఈశ్వర సర్వభూతానాం, చెప్పండి, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి కామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా. ఇది 8 చాప్టర్లు వస్తుంది, లాస్ట్ చాప్టర్లో వస్తుంది. కృష్ణుడు చెప్పింది అర్థం ఏమంటే, ఈశ్వరుడు అంటే భగవంతుడు. సర్వభూతానాం, అన్ని జీవరాశుల్లోనూ హృద్దేశే, హృదయ స్థానంలో తిష్టతి, కూర్చున్నట్టు. భగవంతుడు సర్వజీవుల హృదయ స్థానంలో హృద్దేశే అర్జున తిష్టతి. అంతలో బాగానే ఉంది.
కూర్చొని ఉన్నారు. కూర్చొని ఏం చేస్తున్నాడు? ఇది అర్థం చేసుకోవడం కష్టం. అర్థం చేసుకోండి. రామయన్ అంటే కొంచెం రమింపచేస్తున్నాడు అన్నాడు. ఏం వాడలేనా? రామయన్ సర్వభూతాన్ని. సర్వభూతాన్ని అంటే ఆల జీవరాశులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? భ్రమింపచేస్తున్నాడు. బ్రహ్మ అంటే ఏంటి? మీకు తెలుసుకున్న బ్రహ్మ అంటే ఏంటో? ఏంటి అది? లేనిది ఉన్నట్లు, ఉండేదాన్ని లేనట్లు మీరు చూపిస్తారో దాన్ని రామ. సరిగ్గా చెప్పు. నువ్వులో పడేసింది ఎవరు? భగవంతుడు. అందువల్ల మనకు ఈశ్వర జ్ఞానం పోయింది. మనం ఎవరు? ఈ బ్రహ్మ ఏం చేస్తుంది? దేహము చూపిస్తుంది. అర్థమైందా? దీని కారణం భగవంతుని యొక్క మాయా ప్రభావం. రామయన్ సర్వభూతాన్ని, రామయన్ యంత్రారూఢాన్ని మాయా. ఆయన మాయా ప్రభావం వల్ల మనల్ని భ్రమలో పడేశాడు. నేను వస్తాను, దానికి వస్తాను. కరెక్ట్ క్వశ్చన్ అది. ఎందుకు కరెక్టే స్టేట్మెంట్ ఇది. చెప్పింది ఎవరు? ఎవరు చెప్పిందే? నేను కాదు. ఎందుకు చెప్తారు. సో ఆయన ఏం చేశాడు? భ్రమలో పడేశాడు. ఎవరిని? జీవరాశులంతా కూడా భ్రమలో పడిపోయారు. వాళ్ళ దేహి అనే భావన పోయింది. ఎప్పటికీ పోయిందంతే, మళ్ళీ రాలే. బ్రహ్మ అంటే పడిపోయా. బ్రహ్మ నేను దేహం. అంటే ఇక్కడ ఈ బ్రహ్మ అని చెప్పాం కదా, దాన్నే మాయా అంట. యంత్రారూఢాన్ని మాయయా అనే పదాన్ని వాడాడు. మాయ అంటే ఏంటి? బ్రహ్మ అర్థం లేదు. అదేంటది? ఒక భగవంతుడి శక్తి. అది దానికి 2 పవర్స్ ఉన్నాయి మాయాదానికి. సో ఒకటి చెప్పచ్చు, 2 పవర్స్ ఆఫ్ మాయా. చెప్పండి, ఎవరైనా చెప్పండి, చూస్తాం. దానికి పేరు ఉంది. సో ఒకటి ఆవరణ శక్తి. ఏంటి? ఆవరణ శక్తి. రెండవది విక్షేప శక్తి. ఏది? ఫస్ట్ వన్ ఏంటి? రెండవది ఏం చేస్తుంది? ఫస్ట్ ఏం చెప్పాము? అదేం చేస్తారంటే సత్యాన్ని అట్లా మూసేస్తుంది. ఏం చేస్తుంది? అట్లా కవర్ చేస్తుంది. కనబడదు. ఏముంది చేతులా? గుంటలో మూసేస్తే కనబడదు. అక్కడే ఉంది కదా, దానికి ఏమి అవుదా? గుడ్డ కనిపిస్తుంది. ఉండేది ఏంటి అక్కడ? కనిపించేది ఏంటి? దాన్ని ఏమంటాము? ఆవరణ శక్తి. అట్లా నేస్తే ఆవరణ. విక్షేపం అంటే గుడ్డగా చూపించదు. లేనిదా ఉందని చూపిస్తుంది, ఉందా లేదని చూపిస్తుంది. ఉండేది అంటే అక్కడ దాన్ని చూపదు, దాన్ని అట్లనే కప్పేస్తుంది. ఇంకోటి లేనట్టుగా చూపిస్తుంది, ఇంకోటి రకంగా చూపిస్తుంది.
అక్కడ తాడు పడి ఉంటుంది, దాన్ని పాము చూపిస్తుంది. తాడు పైపడం అయిందా? తాడు ఒకటే ఉండేది అక్కడ. అర్థమైందా? అర్థమైందా? అని అంటారు రజ్జు సర్ప భ్రాంతి అంటారు. సో అందువలనే మన రజ్జు సర్పని మనం మర్చిపోయాము. ఎందుకంటే అది గాడ్స్ పవర్, అది మాయా అనేది. సో అగైన్ కృష్ణ సేస్ దైవీ హేష గుణమయీ. చెప్పండి. మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేకాం తరంతి తే. చాలా మంచి శ్లోకం. దైవీ హేష గుణమయీ. ఏంటి మాయ అంటే? అది దైవీ, గాడ్స్ పవర్, దీని యొక్క శక్తి. మమ మాయ, నా మాయ ఎటువంటిది? దురత్యయ. ఎవరు కూడా దాని నుంచి బయటపడలేరు. Nobody can escape from my Maya. మమ మాయా దురత్యయ. బ్రహ్మలో పడిపోతే ఒకసారి అంతే, బయటపడడానికి పోవదు. ఎందుకంటే మాయా ప్రభావం, మాయా ఈజ్ సో పవర్ఫుల్ అన్నమాట. మరి మార్గం ఏమిటి? ఇంకా అట్లనే పడి ఉండాల్సిందేనా? ఒకే మాట చెప్పారే, మామేవ ఏ ప్రపద్యంతే. మామేవ, నన్ను మాత్రమే. ప్రపద్యంతే, ఎవరు నన్ను మాత్రమే ఆశ్రయిస్తారు. అర్థమైందా? నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, వాళ్ళు మాత్రమే ఈ మాయ నుంచి బయటపడగలుగుతారు. ఏం చేయాలి? ఇప్పుడు ఈ బ్రహ్మలో బయటపడాలంటే ఏం చేయాలి? ఇంకా మనం ఇప్పుడు ఏం చేసాం? మనం భౌతిక కీర్తన చేశాం కదా. ఏం చేశాం? ఇదే ఇలాంటి బ్రహ్మ పోవాలి. ఒకటే మార్గం. ఏ స్వరూపాన్ని మనము దాన్ని స్వరూపాన్ని తెలుసుకోగల అంటూ కావాలంటే అదే మార్గం ఏంటి? ఆయన్ని ఆశ్రయించాలి. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరు మనల్ని ఆ బ్రహ్మలో పడేశారో వాళ్ళ పాదాలని మనం పట్టుకోవాలి. సింపుల్. అర్థమైందా? ఎవరు ప్రపంచం మనం బయటపడలేరంటే బ్రహ్మలో పడేసింది ఎవరు? ఆయన పట్టుకో. అర్థమైందా? మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మళ్ళీ బయట పడేస్తాడు. అవునా కదా? సింపుల్ సొల్యూషన్ అన్నమాట. ఎవరు మన బ్రహ్మలో పడేశారో వాళ్ళ పెట్టుకో. ఇప్పుడేమవుతుంది? ఆయన మనల్ని మళ్ళీ బయట పడేస్తాడు. ఈ భగవంతుడు ఇచ్చిన మనకి మాట, ఆయన మాట ఇచ్చారు మనకి. నన్ను ఆశ్రయించు, నేను వాళ్ళని బదలు పెట్టి చేస్తానంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య. చెప్పండి. మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచ. అర్థమైందా? నన్ను ఆశ్రయించు. సర్వధర్మాన్ మామేకం శరణం వ్రజ. నన్ను మాత్రమే ఆశ్రయించు. అహం త్వా సర్వ పాపేభ్యో, అన్ని పాపాల నుంచి విముక్తి కల్పిస్తాను. మోక్షయిష్యామి, నీ మోక్షాన్ని ప్రసాదిస్తాను. మనకి ఏ సాధన అక్కర్లేదు. ఏ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? భగవంతుని పాదాన్ని పట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. అర్థమైందా? చేయాల్సింది ఇదే. ఇంకా ఏం చేసాం మనము? నామసంకీర్తనం చేశాను. భగవంతుని ప్రార్థన చేయాలని గమనం పడేసా ఉన్నాయన. నా స్వరూపాన్ని మర్చిపోయాను నేను, నా స్వరూపం ఆనందం అని బాధలో పడుతున్నాను నేను, నన్నునే కాపాడాలి. అప్పుడు ఆయన మనల్ని తప్పకుండా ఆదుకుంటాడు. తెలుసుకోవాల్సింది ఒకటే. అర్థమైందా? టైం కూడా అయిపోయింది, ఆపేస్తాం.